ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం ఉత్పత్తి, ఉపాధి. ఇందులో 36 నుంచి 39 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 1972, 73 స్థూల దేశీయోత్పత్తులు వ్యవసాయ రంగం ఒకటి 54%, 2 43%, 3 17%, 4 57%. 1972, 73 స్థూల దేశీయోత్పత్తులు వ్యవసాయ రంగం వాటా 1 54%, 2 43%, 3 17%, 4 57%. ఎంతమంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? 1 92%, 2 8%, 3 57%, 4 87%. ఎంతమంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? 1 92%, 2 8%, 3 57%, 4 87%. వ్యవస్థీకృత రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. 1 క్రమబద్ధ ప్రక్రియలు విధానాలు ఉండటం, 2 సెలవుల్లో వేతనం భవిష్యత్తు నిధి, 3 ఉపాధి షరతులు ఉండటం, 4 అభద్రతతో కూడిన పని వాతావరణం. వ్యవస్థీకృత రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. 1 క్రమబద్ధ ప్రక్రియలు విధానాలు ఉండటం, 2 సెలవుల్లో వేతనం భవిష్యత్తు నిధి, 3 ఉపాధి షరతులు ఉండటం, 4 అభద్రతతో కూడిన పని వాతావరణం. పని లేక నిరుద్యోగంగా ఉంటే అది కనబడుతుంది. అల్ప ఉపాధి ఎవరికి కనబడదు. అందుకే దీన్ని ఏ నిరుద్యోగం అని కూడా అంటారు. 1 అప్రచ్ఛన్న నిరుద్యోగం, 2 ఘర్షణ నిరుద్యోగం, 3 ప్రచ్ఛన్న నిరుద్యోగం, 4 చక్రీయ నిరుద్యోగం. పనిలేక నిరుద్యోగం ఉంటే అది కనబడుతుంది. అల్ప ఉపాధి ఎవరికి కనబడదు. అందుకే దీన్ని ఏ నిరుద్యోగం అని అంటారు అని కూడా అంటారంటే 1 అప్రచ్ఛన్న నిరుద్యోగం, 2 ఘర్షణ నిరుద్యోగం, 3 ప్రచ్ఛన్న నిరుద్యోగం, 4 చక్రీయ నిరుద్యోగం. ఏ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు? 1 వ్యవసాయ రంగం, 2 పరిశ్రమ రంగం, 3 రవాణా ప్రసారాలు, 4 ఆర్థిక బీమా స్థిరాస్తి. ఏ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు? 1 వ్యవసాయ రంగం, 2 పరిశ్రమ రంగం, 3 రవాణా ప్రసారాలు, 4 ఆర్థిక బీమా స్థిరాస్తి. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవల వాటా 1 26%, 2 57%, 3 17%, 4 35%. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవల వాటా 1 26%, 2 57%, 3 17%, 4 35%. అవ్యవస్థీకృత రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. 1 జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు, 2 సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, 3 నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించరు, 4 నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అవ్యవస్థీకరణ రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. 1 జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు, 2 సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, 3 నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించరు, 4 నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికి పూర్తి పని లేదు. దీన్ని ఏమంటారంటే 1 అధిక ఉపాధి, 2 సంపూర్ణ ఉపాధి, 3 అల్ప ఉపాధి, 4 పూర్తి సమయం ఉపాధి. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికి పూర్తి పని లేదు. ఇదే అధిక ఉపాధి, 2 సంపూర్ణ ఉపాధి, 3 అల్ప ఉపాధి, 4 పూర్తి సమయం ఉపాధి. 2009-10 ఉపాధిలో సేవల వాటా 1 22%, 2 25%, 3 17%, 4 57%. 2009-10 ఉపాధిలో సేవల వాటా 1 22%, 2 25%, 3 17%, 4 57%. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఏది ప్రభావితం కాదు. 1 ఉత్పత్తి, 2 ఉపాధి, 3 భూసారం, 4 భూసాగు. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఏది ప్రభావితం కాదు. 1 ఉత్పత్తి, 2 ఉపాధి, 3 భూసారం, 4 భూసాగు. పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారు? 1 వ్యవసాయ రంగం, సేవా రంగం, 2 వ్యవసాయ రంగం, 3 పరిశ్రమ రంగం, 4 సేవా రంగం. పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారు? 1 వ్యవసాయ రంగం, సేవా రంగం, 2 వ్యవసాయ రంగం, 3 పరిశ్రమ రంగం, 4 సేవా రంగం. 2009-10కి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారు 1 77%, 2 74%, 3 53%, 4 25%. 2009-10కి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారు 1 77%, 2 74%, 3 53%, 4 25%. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1 17%, 2 43%, 3 26%, 4 22%. 2009-10 స్థూల దేశీయోత్పత్తులు వ్యవసాయ రంగం వాటా 1 17%, 2 43%, 3 26%, 4 22%. ఎంతమంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? 1 92%, 2 12%, 3 87%, 4 8%. ఎంతమంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? 1 92%, 2 12%, 3 87%, 4 8%. 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 1 26%, 2 22%, 3 57%, 4 49%. 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా 1 26%, 2 22%, 3 57%, 4 49%. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా కరెక్ట్ ఆన్సర్ 2 43%. 1972-73 స్థూల దేశీయోత్పత్తుల వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 43%. కరెక్ట్ ఆన్సర్ 2.
ఎంతమంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 92%. ఎంతమంది కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారంటే 92%. 100కి 92 మంది అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ 1. వ్యవస్థీకృత రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4 అభద్రతతో కూడిన పని వాతావరణం. వ్యవస్థీకృత రంగంలో భద్రతతో కూడిన పని వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది సరికాదు. అభద్రతతో కూడిన పని వాతావరణం అనేది కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలినవి వ్యవస్థీకృత రంగంలోనికి వర్తిస్తాయి. క్రమబద్ధ ప్రక్రియలు విధానాలు ఉండటం, సెలవుల్లో వేతన భవిష్య నిధి ఉంటుంది, ఉపాధి షరతులు కూడా ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది. అల్ప ఉపాధి ఎవరికి కనబడదు, అందుకే దీనిని ఏ నిరుద్యోగం అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3 ప్రచ్ఛన్న నిరుద్యోగం. పని లేక నిరుద్యోగం ఉంటే అది కనబడుతుంది. అల్ప ఉపాధి ఎవరికి కనబడదు, అందుకే దీనిని ఏ నిరుద్యోగం అని అంటారంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 వ్యవసాయ రంగం. ఏ రంగంలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారంటే వ్యవసాయ రంగంలో. కరెక్ట్ ఆన్సర్ 1. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవల వాటా. కరెక్ట్ ఆన్సర్ 2 57%. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో సేవల వాటా 57%. కరెక్ట్ ఆన్సర్ 2. అవ్యవస్థీకృత రంగంలోని వారు క్రింది వానిలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4 నిర్ధారిత గంటలు మాత్రం పనిచేయాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత రంగంలో అయితే నిర్ధారిత గంటలు మాత్రం పనిచేయాల్సి ఉంటుంది. అవ్యవస్థీకృత రంగంలో టైము అనేది ఉండదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 ఇది సరికాదు. మిగిలినవి జీతం తక్కువ, భద్రత కూడా తక్కువ, సంస్థల ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, నియమ నిబంధనలు ఉంటాయి కానీ వీటిని ఎవరో అనుసరించరు. ఇవి అవ్యవస్థీకృత రంగానికి చెందినవి. నిర్ధారిత గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది అనేది అవ్యవస్థీకృత రంగానికి చెందినది కాదు కాబట్టి ఇది సరికాదు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కానీ ఎవరికి పూర్తి పని లేదు. ఇదే కరెక్ట్ ఆన్సర్ 3 అల్ప ఉపాధి. అందరూ ఏదో పని చేస్తున్నారు కానీ ఎవరికి పూర్తి పని లేదు, దీన్ని ఏమంటారంటే అల్ప ఉపాధి అంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. 2009-10 ఉపాధిలో సేవల వాటా. కరెక్ట్ ఆన్సర్ 25%. 2009-10 ఉపాధిలో సేవల వాటా 25%. కరెక్ట్ ఆన్సర్ 2. వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయిన ఏది ప్రభావితం కాదు? కరెక్ట్ ఆన్సర్ 2 ఉపాధి. వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయిన ఏది ప్రభావితం కాదంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఉత్పత్తి ప్రభావితం కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. వ్యవసాయం నుండి కొంతమంది తరలిపోయిన ఏది ప్రభావితం కాదంటే ఉత్పత్తి ప్రభావితం కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. పట్టణ ప్రాంతాలు ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 సేవారంగం. పట్టణ ప్రాంతాలు ఏ రంగంలో రోజు కూలీ కోసం వెతుక్కునే వాళ్ళు వేలాదిగా ఉన్నారంటే సేవారంగంలో. కరెక్ట్ ఆన్సర్ 4. 2009-10 వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు ఎంతమంది అంటే కరెక్ట్ ఆన్సర్ 3 53%. 2009-10 వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు ఎంతమంది? 100కి 53 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఇప్పటికి కూడా వ్యవసాయం అనేది అత్యధిక ఉపాధి రంగం, అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3 53%. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా. కరెక్ట్ ఆన్సర్ 1 17%. 2009-10 స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17%. కరెక్ట్ ఆన్సర్ 1. ఎంతమంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 8%. ఎంతమంది వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారంటే 8%. కరెక్ట్ ఆన్సర్ 4. 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా. కరెక్ట్ ఆన్సర్ 2 22%. 1972-73 స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ రంగం వాటా ఎంత అంటే 22%. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ రాసారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.